best, like your heart. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇవాళ అందరికీ స్పెషల్ తెలుసు, మీ అందరికీ నిమజ్జనం, గణేష్ నిమజ్జనం. సో అందుకే మేమైతే ఒక 25 kgs అయితే పులిహోర చేస్తున్నాం, రెడీ చేసినాం, పోయి ఇట్లాంటివి పెట్టి ఇప్పుడే బియ్యం అయితే వేసినాం. సరే మేమైతే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒకసారి మీరే. పులిహోర కట్టెలు అయితే లేవు, అందుకే మా బాపుని తోడి కట్టెలు కొట్టిస్తున్నాం, మొట్లు తీసుకొచ్చినాం. వాటర్ అగా వీళ్ళు చూడు, వాటర్ పట్టుకొని రారా అంటే 220 బండి తీసుకొని వస్తాను. గ్యాస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకైతే ఎసరు వచ్చింది, అందులో వాటర్ అయితే వరకు నానబెట్టిన వంచి అయితే మనం ఇలా వద్దాం. ఇప్పుడు ఇక ఆ తట్టులు ఎందుకు ఎత్తున్నా అంటే అట్లా వాటర్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి. వాటర్ అన్ని వెనక మనం డైరెక్ట్ తీసుకొని అందులో వేయచ్చు. రైస్ అన్నం అయితే అయింది, ప్లస్ పులిహోర పులుసు కూడా అయింది. ఇట్లా మొత్తం ఇప్పుకొని పోయి ఆ ముందర ఫ్యాన్ కింద వేసి మొత్తం దేని దానికి ఇప్పి పులిహోర ఈ పులుసు అనేది ఇలా అన్నంలో పోసి కలుపుతాం. ఇక పులిహోర అవుతుంది అన్నట్టు, అంతే. ఇట్లయితే మనం చల్లరిద్దాం, చల్లరి వేసినాక ఒక అట్లా దేని దానికి ఇప్పుకొని ఆయనతో వచ్చి కలుపు. ఇక ఇది లాస్ట్. ఇక కలుపురి రైస్. మీరు చూసుకున్నట్లయితే అట్లా పులిహోర అట్లా పులుసు పోసి అట్లా కలపాలి. కలిపినాక మొత్తం పచ్చగా అయితే అయినాక మళ్ళీ ఒకసారి మనం వేసుకొని మళ్ళీ క్లియర్గా మొత్తం కలుపుకుందాం. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్యాకెట్లు అయితే విలేజ్లో అయితే వంచేస్తాం మేము. మా కమిటీ ఉన్న ప్లస్ వాళ్ళ చందాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మేము ఇచ్చేసి వస్తాం. ఇప్పుడు బండిని తీసుకొని పోయి ఇచ్చేసేస్తాం. ఇట్లయితే మా అధ్యక్షుని అయితే వెనక ఆ డబ్బాలో పెట్టినాం ప్రసాదం, పోయి ఇంటింటికి అయితే ఇచ్చేస్తాడు చందాలు ఇచ్చిన వాళ్ళకు. అదే మన బండి, అదే ఆ బండి మంచి డబ్బా ఈ మంచిగా ఉంది కదా మాకు, అందులో అయితే పెట్టినాం. పోయి ఇంటింటికి ఇచ్చేసి అయితే అతడు No, I don't want no rest.
till my shadow turns to sun rays. And గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా వినాకుని అయితే మేము ట్రాక్టర్లో ఎక్కించిన ఇప్పుడే, అంటే మీకు అక్కడ నుంచి లైవ్ చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ మంది బాగుండుట్లా మేము గుర్రా మంది బాగుండాలైతే మేము అక్కడ ఎక్కియలేదు. సో మేము అందులో ఎక్కించినాక మేము సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నాం క్లియర్గా. ఇప్పుడైతే మాకు దాండియా ఉంటుంది ప్లస్ తర్వాత మా వాళ్ళు కొంచెం డ్రింక్ కానీ పోతారు. తర్వాత వచ్చినాక మా వాళ్ళకి తెలిసి మొత్తం తీసుకుమ్ముతారు. ఇప్పుడైతే వాళ్ళ దాండియా ఆడతారు, చూద్దాం మనం. చూడ ఆడ కూర్చున్నారు, ఆడున్నారు. Pump up the bassline. Pump up the pump the ఇప్పుడైతే 3:30 అవుతుంది. మేమైతే ఇప్పుడు నిమజ్జనం చేయడానికి పోతున్నాం. మా వాళ్ళు అయితే ఎక్కడో అక్కడ కూర్చున్నారు చూడండి, మొత్తం లేరు, ఎవరు లేరు. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఎవరు లేరు. నిమజ్జనానికి అయితే మేమే వెళ్ళాం. పోయి అయితే ఇప్పుడు నిమజ్జనం చేసి వస్తాం. పోయి అయిపోయే ముంగట్లో లొల్లు పెట్టేకు వాడ ప్రశాంతంగా. మీకేమైనా గిచ్చుకోవాలని లొల్లు ఉంటే రేపు బ్యాక్ సైడ్ అందానికి ఆ పేస్ కట్టుకు అత్తాడు. ఎందుకు రావద్దు? గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇగో నేనైతే వినాకుని నిమజ్జనం చేయడానికి పోతే మా అధ్యక్షుడు అయితే ఇగో ట్రాక్టర్కి ఎదురుగా ఉండి నేను పోనే ఉన్నారు తెల్లారి ఏడి ట్రాగా మాత్రం పోనే పోతూ నిమజ్జనం చేయొద్దని లొల్లి పెట్టుకుంటాడు. ఎవ్వలేరు. కమిటీ సభ్యులు మొత్తం 15 మందికి అయితే ఇగో 5 ఉన్నాం అంతే. ఎవ్వలేరు, అందరు ఎక్కడో అక్కడ వీళ్ళు. నేనెవరికైనా నల్ల బాలు నల్ల తాచు లెక్క నేనంటే
గాయస్ ఇప్పుడైతే మన వినాయకుడు నిమజ్జనం చేయడానికి వచ్చినాం. ఇగో మావాడు అయితే వస్తాడు పట్టుకొని. ఇగో మావాడు రెడీ అని అడుగుతాను నన్ను. ఇగో మా వాళ్ళు ఏమో రాదు రాదు అని అంటాను. అయ్యో ఇగో మా కమిటీ ఉపాధ్యక్షుడు అయితే బాగా కొడతాడు. ఇగో మా అన్ననైతే మీరు చూసుకున్నట్లయితే మేము వినాయకుడి నిమజ్జనానికి అయితే వచ్చినాం. అయితే మా భయం ఏంటంటే ఇది మొన్ననే మొత్తం ఏంటి ఉపాధి పనికి లోతు ఉంటది. అయితే మా చిన్న పిల్లలు అయితే ఆలోచించాం. మా భయం ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఆయన గుర్తి అయితే పడ్డదనుకో కాయలు దిగబడుతున్నాయి. అందుకే మా భయం చూడండి ఒకసారి ఏదో మీరు చూడండి జాక్ అయితే లాగబడతాం. ఏం చెప్తాను గణేష్ అన్న ఫస్ట్ చిన్న వినాయకులు లేవా గైస్ మా వాళ్ళు అయితే జాగ్ల వాటిలో అయ్యో దేవుడు అయితే నిమజ్జనం అవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి మన్నించయ్యా తప్పు మన్నించయ్యా. గణపతి బప్పా మన దేవుడు అయితే అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది. ఇప్పుడు మా అన్న అయితే మా అన్నకి అయితే పట్టుకున్నాడు. ఇప్పుడైతే మా పెద్ద వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోయింది. ఇప్పుడు చిన్న వినాయకుడు అయితే మీరు నిమజ్జనం చేస్తున్నా. చూడండి విత్ ఇన్ సెకండ్ల పట్ట నిమిషాలనే కథ మునిగిపోయింది. అంటే ఇది బాగా లోతుంది. సరే మనం కూడా ఇప్పుడైతే నిమజ్జనం చేద్దాం. గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్పా. బర్రవాడ సంచివారి గైస్ ఇప్పుడైతే మా వినాయకుడు నిమజ్జనం కంప్లీటెడ్ అయిపోయింది. వీడియో అయితే సక్సెస్ఫుల్లీ ఈసారి మీరు చూసుకుని అయితే విత్ ఇన్ సెకండ్లో అయితే వినాయకుడు మునిగిపోయింది. మా చిన్న వినాయకుడు కూడా మునిగిపోయి పెద్ద వినాయకుడు అయితే విత్ ఇన్ సెకండ్లో కూడా మునిగిపోయింది. ఇప్పుడైతే మధ్య మా వాళ్ళు అయితే ఇప్పుడు కౌంట్ చేసుకున్నాం. మా చిన్న పిల్లలు కూడా చిల్లు వాళ్ళని అయితే దించి సైడ్ కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళని చూసుకొని అయితే మళ్ళీ మనం టార్గెట్ ఎక్కువ అయితే మనం పోదాం. ఇప్పుడు ఇంతకైతే మన వీడియో అయితే కంప్లీట్ అయింది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ఏమొచ్చింది గను ఎటు చేయడం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.